కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. చంద్రశేఖర్ అనే వ్యక్తి విజయశాంతి దంపతుల్ని బెదిరించారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డిపై విజయశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ ను చంద్రశేఖర్ రెడ్డి మెయింటైన్ చేసేవాడు. సోషల్ మీడియాలో విజయశాంతిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తారని నమ్మబలికాడు చంద్రశేఖర్ రెడ్డి. ఇతన్ని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పారు విజయశాంతి దంపతులు. ఆ తర్వాత సోషల్ మీడియా అకౌంట్ ను మెయింటైన్ చేయకుండా వదిలిపెట్టాడు చంద్రశేఖర్ రెడ్డి. దీంతో విజయశాంతి దంపతులు చంద్రశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. తనను ప్రశ్నించడంతో నరకమేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు గురి చేశాడు. విజయశాంతిని బెదిరిస్తూ మెసేజ్లు, మెయిల్స్ పంపిస్తూ భయభ్రాంతులకు గురి చేశాడు చంద్రశేఖర్ రెడ్డి. దీంతో విజయశాంతి అతనిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దంపతులు అటు పోలీసులకు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొంతకాలంగా విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం కూడా చంద్రశేఖర్ రెడ్డి మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో సంబంధించినటువంటి విషయంలో సోషల్ మీడియాలో కొంత యాక్టివ్ గా లేనప్పుడు కూడా ఎలాంటి పోస్టులు పెట్టకపోవడంతో భారీ ఎత్తున డబ్బులు తీసుకొని మోసం చేసి ఆ తర్వాత ఇదేంటి అని ప్రశ్నించినటువంటి తమను చంపేస్తానంటూ కూడా తన ఇంట్లో చూపిస్తానంటూ కూడా పెద్ద మొత్తంలో బెదిరిస్తున్నట్లు కూడా అటు విజయశాంతి దంపతులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తనను ఉన్నత స్థాయికి తీసుకెళ్తారంటూ కూడా అనేక సార్లు విజయశాంతి దంపతులను చంద్రశేఖర్ రెడ్డి మభ్యపెట్టినట్టు కూడా తెలిసింది. ఇంకా నరకం అంటే ఏంటో చూపిస్తాను ప్రశ్నించినందుకు, తనను ఎందుకు అకౌంట్స్ ని మెయింటైన్ చేయలేదని అడిగినందుకు నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ కూడా అనేక ఈమెయిల్స్ ద్వారా, SMS ద్వారా బెదిరించినట్టు కూడా విజయశాంతి దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.